మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం రాంప్రసాద్ ఆపరా ఏంట్రా నా పెళ్లికి వచ్చి నువ్వు డాన్స్ చేస్తావు నీ పిల్లని కదరా ఫైనల్ గా నీ గోలు నీ టార్గెట్ ఊరి చెప్తున్నావు అది నాకు హ్యాపీగా ఉంది ఏంటది శోభనం ఇవి నెరవేరబోతుంది అది హ్యాపీ నాకు రే మా మావయ్య గారు తెలియదుగా నీకు చూడలేదు ఎప్పుడు ఒక నిమిషం మావయ్య గారు అల్లుడు బాగున్నారా బాగున్నా మా గారు ఏం చేస్తుంటారు మా మావయ్య పెద్ద ఫ్యాషనిస్ట్ టాక్సిస్ట్ శాలరీ ఎంతో బాంబులు పెట్టి మనుషులు లేపేస్తాడు నమస్తే అంకుల్ నమస్తే ఏమ్మా సిగరెట్లు తాగే అలవాటు ఉందా నీకు తాగుతారా ఎన్ని పనులు జరుగుతుంటే సిగరెట్ తాగుతారా నువ్వు సారీ అంకుల్ సారీ సరే మంది ఏమైనా తాగుతావా అలవాట్లేదు అంకుల్ మనతో ఫ్రెండ్ పెళ్లి అవుతుంది సెలబ్రేట్ చేసుకోవాలి ఇంత వయసు వచ్చింది కనీసం ఒక బీర్ కూడా తాగవా తెలుసురా అలా అంటే అలా చెప్తాను తెలుసురా బీర్ తాగుతారు నువ్వు సరిగ్గా చూసుకోండి పెళ్లి పనులు అలాగే మావయ్య సరే ఏమిట్రా ఏదో క్యాజువల్ గా పెళ్లికి వచ్చా కదా ఫ్రెండ్ కదా ఆట పట్టించా అంతే ఈ సిగరెట్ మందాన్ని కామనే అవునా మందేసేద్దా ఎవడ పనులు అడి చూసుకోండి నేను లోపలికి వెళ్తాను సరేనా చూసుకో అమ్మా ఈడే మావరా బాబు హాయ్ హాయ్ మీ పేరు రష్మి పెళ్ళయిందండి లైఫ్ లో ఫస్ట్ టైం ఒక అమ్మాయి నచ్చింది ఇంకా టైం వేస్ట్ చేయకుండా లవ్ ప్రపోజ్ చేయడా ఫస్ట్ టైం నేను చూడగానే నాకు బాగా నచ్చేసావు ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను ఇట్లు లెటర్ ఇస్తున్నా కదా పేరెందుకు ఏంటిది లవ్ లెటర్ ఎందుకు కొట్టారు ఇప్పుడే చూసావు ఇప్పుడే కలిసాము అప్పుడే లవ్ లెటరా అంటే పిల్లలు అన్నారు కదా అని చెప్పి మీకు ఓకే పెళ్ళి అవ్వలేదు నాకు నెక్స్ట్ వీక్ ఎంగేజ్మెంట్ సారీ సిస్టర్ ఎందుకు కొట్టారు ఇప్పుడే లవ్ లెటర్ ఇచ్చావు అప్పుడే సిస్టరా ఇంతకేం రాశాడు పనులన్నీ నేనే చూసుకోవాల్సి వస్తుంది పెళ్లి కొడుకుని దగ్గర ఉండి సమయానికి ఎవడు రాడు ఏమో ఆర్డర్ ఇచ్చాను మల్లెపూలు పందిరి రావట్లా మీ అందం చూసి నేను మంత్రముగ్ధురాలు అయ్యానా నేను నిజంగా అంత అందంగా ఉంటానా ఒక సైడ్ షారుఖ్ ఖాన్ ఒక సైడ్ పవన్ కళ్యాణ్ మధ్యలో మహేష్ బాబు నీ కోసం నేను ఏదేం చేస్తాను నన్ను పెళ్లి చేసుకోకపోతే నా కోసం ఇంకా అమ్మాయిలు చచ్చిపోయి అమ్మాయిలు ఉన్నారా ఇప్పుడు ఏదో చేసి పెళ్లి క్యాన్సిల్ చేసేయాలి మా మామయ్య చెప్తే ఆడేం చంపేస్తాడు ఇలాంటి టైంలో ఒక ఎదవ కావాలి బక్రా రాంప్రసాద్ చెప్పరా చేతారా లక్ష్మి నువ్వు టీ తాగుతావు కాఫీ తాగుతావు కాఫీరా నాకు టీ అలవట్లేదు లక్ష్మి నువ్వు టీ తాగుతావు కాఫీ తాగుతావు నేను కాఫీ తాగుతానండి నాకు టీ పట్టరా నువ్వు కాఫీ అడిగావు తను కాఫీ అడిగాను నేను ఒక్కనే టీ అడిగా మీ ఇద్దరు కాఫీ అడిగారంటే మీ ఇద్దరు టేస్ట్లు కలుస్తున్నారు మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది నాకు ఇప్పుడే అర్థమవుతుంది అదంతా మీ ఇద్దరం కాఫీ తాగితే మా ఇద్దరి మధ్య ఉండడం ఏంట్రా తను మీ కాబోయే వైఫ్ రా ఇంకా కాలేదురా జస్ట్ కాబోయే అర్థమవుతుందా వాటర్ తీసుకోండి ఇప్పుడు అర్థమైందా ఇక్కడ ఎంత మంది ఉండగా తనకి ఎక్కువ వస్తుంది ఒక్కడే రియాక్ట్ అయ్యో దట్స్ కాల్ లవ్ ఫ్లవర్ రేపు మీ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటది నువ్వు మాట్లాడుతుంది నాకు నచ్చట్లేదురా నిన్ను కాదురా మావయ్య గారు ఏమైంది అల్లుడు మీతో సీక్రెట్ మాట్లాడాలి రండి అటుపద హలో సడన్ గా పెళ్లి అయిపోతే ఏం చేస్తారు మావయ్య గారు ముందు నా కూతురుని చంపేస్తా తర్వాత నిన్ను చంపేస్తా నన్ను చంపేస్తారు అంతే పెళ్లి అయిపోతే అవనే చంపేస్తా అంకుల్ మీకు అర్థం కావాలి రండి అంకుల్ నేను చూపిస్తాను నేను ప్రూవ్ చేస్తాను చెప్పు మీ అమ్మాయి ఎవరిని ఇష్టపడుతుంది తెలుసా ఎవరిని ఫ్రెండ్ రాంప్రసాద్ గారిని ఏం ఇష్టపడుతుందా అంకుల్ ఏం ఇష్టపడుతుందా ప్రపంచం ఏ దరిద్రం ఇష్టపడి ఓకే అంటారు కానీ ఏం ఇష్టపడితే అసలు ఒప్పుకో నేను నాకొద్దు అరే నీకు ఇష్టమైన హీరో ఎవరు మెగాస్టార్ చిరంజీవి గారు నీకు ఇష్టమైన హీరో బాలకృష్ణ చూసారు అంకుల్ ఎలా కలిసిపోయిందో దాంట్లో ఏం కలిసింది అల్లుడు ఇద్దరు వివి వినాయక్ డైరెక్షన్ లోని సినిమాలు చేశారు
వాట్ లింక్. అవునల్లుడు దీన్నే లాటిన్ భాషలో శివకప్ స్పిండ్రమ్ అంటారు. నా గుండె రాయి చేసుకుని ఈ పెళ్లి కాదు అల్లుడు. ఎందుకంటే నా కళల్లో, నా పుస్తకాల్లో, నా గుండెల్లో నా అల్లుడుగా నిన్నే చెక్కుకున్నాను అల్లుడు. ఒక్కసారి అర్థం చేసుకోండి అంకుల్, మా ఇద్దరిది నిజమైన ప్రేమ. పక్కకు పోరా దాలుడు. అంకుల్ అంకుల్ అలా కాదు అంకుల్, ఇద్దరు ప్రేమించండి విడదీయడం తప్ప అంకుల్. పోతాడు అంకుల్, కూర్చోలేడు. ఇంకేం మాట చెప్పు నాకు అర్థం అంకుల్ కుదిరితే ప్రేమిద్దాం అంకుల్, మహాదేవతి తిరిగి ప్రేమిస్తారు అంతే. దీన్నే మరాఠీలో మీచు దేశీ ప్రేమికర్తో అంటారు అంకుల్. అంకుల్ ఏంటక్కరా అంకుల్. లక్ష్మి ఏమేం లక్ష్మి? చూసారా అంకుల్, నేను రియాక్ట్ అవుతుంది కూడా రియాక్ట్ అవుతాను. వాళ్ళిద్దరు ఇంకా పెళ్లి చేసుకోమంటారా? మీ కన్న కూతురు జీవితం నాశనం చేస్తారా? ఇంకా నేను మారకపోతే నన్ను పశువు అంటారా? ఇప్పుడు పెద్ద ఆడలేదు. అబ్బో జన్మ జన్మకి నువ్వే నా వైఫ్. వెళ్ళండ్రా బాబు. ఇంత మంచి మాటలు చెప్పి ఇద్దరు ప్రేమికుల్ని జంట చేసా. నీకు మంచి సంబంధం వస్తుంది నాన్న. థ్యాంక్స్ అంకుల్. ఏదో ఒక రోజు పండగ రోజు జరుగుతుంది మీ పెళ్లి. ఆల్రెడీ జరిగింది అంకుల్. మొత్తం సెట్ చేసా, నువ్వు చెప్పినట్టే మరిద్దరు పెళ్లి చేసుకుందాం. మొత్తం క్యాన్సిల్ చేసా. ఏంటి పెళ్లి నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పి లెటర్ లో రాసావు. నేను లెటర్ రాసానా? ఇప్పుడే రాసిన మీద టిక్కు అని ఇసిరావు. ఓ అదా, అది ఎప్పుడో నాకు రాస్తే నేను అట్టు పడేసాను అంతే. ఇప్పుడు ఈ పెళ్లి లేకపోతే ఆ పెళ్లి. రామప్రసాద్ రే రే, నా పెళ్ళం ఏది? నా పెళ్ళం. నీ పిల్లం ఏంట్రా? నేను తాలగట్టే నా పిల్లం రా. ఇందాక నేనేదో కంగారులోని పెళ్లి క్యాన్సిల్ అన్నారా? నీకు అసలు మ్యాటర్ తెలియట్లేదురా. నాకు ఇందాక అమ్మాయి లవ్ లెటర్ రాసిందిరా. నువ్వు చాలా అందంగా ఉన్నావు, అప్పుడే డౌట్ రావాలి. కానీ నేను నిజం అనుకున్నా. ఈ లెటర్ నేను రాశాను రా తనకి. నన్ను రిజెక్ట్ చేస్తే బై మిస్టేక్ నీకు ఇస్తూ ఉంటది. నువ్వు రాసావా? కావండి హలో, ఈ లెటర్ నువ్వు మీరే కదా నేను రాస్తాను కొట్టరు కదా నన్ను. మరి నా మీదకి ఇస్తే నా ఏమో అనుకోని నేను క్యాన్సిల్ చేసుకున్నాను. ఊరుకోరా, రోజు అర్థం చూసుకొని కూడా మాడతాడు నువ్వు. నోర్మే. అరే పెళ్లి ఫస్ట్ నైట్. ఫస్ట్ దానికాడు ముందు. అరే అలా కాదురా. అరే నాకు పిల్ల పుడతా నీ పేరే పెడతాను. ఓకే నా పేరు పెడతావా? ఎస్, గాలి తీసి సుడి పెడతా. నో పెళ్లి నో శోభనం, ఓన్లీ చెక్క భజన. నాకు ఈ మధ్య ఒక విషయం తెలిసింది. ఏంటి? రాఘవాన్ని తీసేస్తున్నారని. అలా కాదు మేడం, గురుగారు. ఎవడా నీ గురువు? తాత గురువు ఏంటి? ఏమండి, ఎప్పుడు చూసినా తాగడమేనా? మీరు తాగిన ప్రతిసారిలో ఒక్కసారైనా ఈ తాలిబొట్టు గుర్తుకు రాలేదా? మన డబ్బులు లేనప్పుడు అదే గుర్తొచ్చింది. అమ్ముదామంటే నువ్వు కొడతావని. అయ్యి బాబోయ్ నాకు బాధ వేస్తుందండి. బాధ వాళ్ళని కొట్టినందుక కాదు, నా ముందు తాగుపోతే ఇంత దరిద్రంగా చేస్తున్నా అందుకు. సరదా శుక్రవారం ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. రాకెట్ రాగా వచ్చాడని శనివారం బ్యాచ్ కి చెప్పండి. ఆడింత ముందు కూడా ఉన్నాడుగా. అందరి ముందు పరుగు పోయిందిగా. ఇప్పుడు ఉంది సార్. ఎలాంటి కామెడీ కావాలి? నవ్వుకునే కామెడీ కావాలా? దొల్లి నవ్వుకునే కామెడీ కావాలా? దొల్లి నవ్వుకునే కామెడీ కావాలా? అంతే. అన్న నేను ఈ అమ్మాయిని ప్రేమించాను. మంత్రులు గారు బాబు మంచి ముహూర్తం చూడండి. పెళ్లి రేపు 4:30 దివ్యమైన ముహూర్తం ఉందా బాబు? కానీ ఆ టైం దాకా అమ్మాయి అబ్బాయి ఒక ఇంట్లో ఉండకూడదా బాబు? ఫ్రెండ్ రాధని తీసుకెళ్లి నీ ఇంట్లో పెట్టుకుంటా. నేనా? పర్వాలేదు, నీ మీద నాకు నమ్మకం. మిత్రమా రాధా, ఈ చెట్టు ఇంకా నీడని ఇవ్వలేదు గోపి, ఇవ్వలేదు. కరెంటు వైర్లకి అడ్డంగా ఉందని నేనే కొమ్మలు నరికేశాను గోపి. ఏమైంది రాధా? ఈ పిండి రొట్టయింది గోపి. నా బర్త్డే వస్తుంది కదా, గిఫ్ట్ ఏమి ఇస్తావు? చెప్పు, ఏం కావాలి? పాప కావాలా బాబు కావాలా? రాత్రి ఫోన్ చేశాను నీతో మాట్లాడదామని, ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే. హైదరాబాద్ లో లవర్స్ అయితే రాత్రి అయితే రోడ్డు మీద తిరగాలంట. నన్ను ఇంట్లో పెట్టి నువ్వు రోడ్డు మీద తిరగటం కాదే, లవర్స్ అంటే ఇద్దరం కలిసి తిరగాలి. నేనేం ఒక్కదాన్ని తిరగలే, ఇద్దరితోనే తిరిగా. శివాజీ గారు వాళ్ళు దేవుళ్ళు, జడ్జెస్ అండి.
రాసుకోండి. అవన్నీ కెమెరాస్. ఈవిడ మా యాంకర్ అమ్మ. ఇవన్నీ నాకేం చెప్తున్నావే? అంటే కొత్తగా వచ్చారు కదా, తెలుసుకోవాలి కదా. ఎవరు కొత్తగా వచ్చారే? నేను ఇక్కడ స్కిట్లు చేసినప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని దోమలు కొట్టుకుంటున్నావు. నేను ఇప్పుడు స్కిట్లు చేస్తుంటే మీరు ఇంట్లో కూర్చొని దోమలే కొట్టుకుంటున్నారు. ఏం సంగతి? ఎవరితో మాట్లాడతానేనా? వాళ్ళ ఫ్రెండ్ తోటి మాట్లాడుతుండు. రెండేడున్నారు ఇంకా. ఇలా సమాధిలో ఉన్నాడు కదా. నా మొగుడేడి అత్త తీసుకో. ఇదెవరు? నా పిల్లలా ఉంది. నా బిడ్డే నీకు పెళ్ళాం. వస్తా. చెప్పిన దేనికి తాగకే అని. ప్లీజ్ నీకు దండం పెడతాను, నీకు కాలు పట్టుకుంటాను. అరే నువ్వు లేవురా ఫస్ట్. తాగి తాగి నా సంసారం బర్బాద్ చేసి ప్లీజ్ ఫ్రెండ్స్, పెళ్లి చేసుకోకూడదు ప్లీజ్. నా పేరు ప్రేమికుడు. నేను ప్రేమకు సలహాలు ఇస్తానండి. అంటే ప్రేమికులు కలపడం, లేని ప్రేమను పుట్టించి క్రియేట్ చేసి చేస్తుంటమాట. కరెక్ట్ ప్రపోజ్ చేయడం రాక మన కళ్ళెదురుగే ఇద్దరు విడిపోయారు. ఎగ్జాంపుల్, అసలు ఎలా ప్రపోజ్ చేసావు? ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అంటే మనసు అనేది ఒక ఇల్లులా ఉండాలి. అవును. కొంతమందికి అవి హోటల్లా ఉంటాయి, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి బయటకు రావాల్సి వచ్చింది. ఓ, ఇంతకుముందు మీరు కూడా అందులో రెంటుకున్నారా? సార్ వ్యాలంటైన్ డే ఫిబ్రవరి 14కి ఎందుకు వస్తా సార్? ఎందుకంటే చిల్డ్రన్స్ డే 14 నవంబర్ కి వస్తుంది కాబట్టి. కానీ ఎప్పటి నుంచి మిమ్మల్ని అడగాలనుకున్నాను, నీ లవ్ స్టోరీ గురించి ఈ రోజు వరకు ఎవరికి ఏం తెలియదు. మీరు ఇప్పుడు దాకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు? లవ్ చేసా ఒక అమ్మాయిని, హ్మ్. 8 years లవ్ చేసుకున్నాం. హ్మ్. తర్వాత అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. గవర్నమెంట్ జాబ్ ఉందని అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. నిన్నే నమ్మి చేశానే నేరం, కల్లే తెరిచి వెళుతున్న దూరం. వాటిని నిజం చెప్పాలంటే మంచి కొటేషన్ మేడం. బోల్డ్ డబ్బులు ఉన్నాయి వాళ్ళకి. వీడికి మాత్రం ఎంతసారి అన్ని ఫోర్స్ చేస్తున్నా ఒక లవ్ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళ లైఫ్ అలా వదిలేసుకున్నాడు మేడం. కాలం చేసే గాయం మానేదాలే లేనే లేదా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.